హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం చరిత్ర గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ ప్రముఖ రాజవంశంల ప్రాముఖ్యత. ప్రముఖ రాజవంశంల ప్రాముఖ్యత. హర్యంక వంశం. ఫస్ట్ హర్యంక వంశం. హర్యంక వంశం. హర్యంక వంశం స్థాపకుడు వచ్చేసి బింబిసారుడు. ఈ హర్యంక వంశంలో గొప్ప రాజు అజాతశత్రువు. హర్యంక వంశం రాజధాని గిరివ్రజం. ఈ దీంట్లో మనకి క్వశ్చన్ ఏ విధంగా వస్తాయంటే, హర్యంక వంశం స్థాపకుడు ఎవరు? క్వశ్చన్. ద ఆన్సర్ ఈస్ బింబిసారుడు. హర్యంక వంశంలో గొప్ప రాజు ఎవరు? అజాతశత్రువు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. హర్యంక వంశం రాజధాని ఏది? గిరివ్రజం. ఓకే. నెక్స్ట్ శిశునాగ వంశం. శిశునాగ వంశం వచ్చేసి శిశునాగ వంశం స్థాపకుడు శిశునాగుడు. శిశునాగ వంశం స్థాపకుడు శిశునాగుడు. శిశునాగ వంశంలో గొప్ప రాజు కాలశోకుడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నందవంశం. నందవంశ స్థాపకుడు మహాపద్మనందుడు. నందవంశంలో గొప్ప రాజు నందవంశ స్థాపకుడు మహాపద్మనందుడు. నందవంశంలో గొప్ప రాజు మహాపద్మనందుడు. ఓకే. నందవంశం పాలించేటప్పుడు అలెగ్జాండర్ దండెత్తాడు. అలెగ్జాండర్ భారతదేశాన్ని ఏ వంశకాలంలో దండెత్తాడంటే నందవంశం. నెక్స్ట్ మౌర్య వంశం. మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య వంశంలో గొప్ప రాజు అశోకుడు. మౌర్య వంశంలో చివరివాడు బృహద్రాత్. ఓకే. మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య వంశంలో గొప్ప రాజు అశోక చక్రవర్తి. మౌర్య వంశంలో చివరివాడు బృహద్రాత్. నెక్స్ట్ శుంగ వంశం. శుంగ వంశ స్థాపకుడు పుష్వామిత్ర శుంగ. శుంగ వంశంలో గొప్ప రాజు పుష్వామిత్ర శుంగ. నెక్స్ట్ మౌర్యుల అనంతరం పాలించిన మొదటి వంశం శుంగ వంశం. మౌర్యుల అనంతరం పాలించిన వంశం శుంగ వంశం. శుంగ వంశ స్థాపకుడు పుష్వామిత్ర శుంగ. శుంగ వంశంలో గొప్ప రాజు పుష్వామిత్ర శుంగ. మౌర్యుల అనంతరం పాలించిన మొదటి వంశం శుంగ వంశం. నెక్స్ట్ కన్వ వంశం. కన్వ వంశ స్థాపకుడు వాసుదేవ కన్వ. కన్వ వంశంలో గొప్ప రాజు సుశర్మ. కన్వ వంశ స్థాపకుడు వాసుదేవ కన్వ. కన్వ వంశంలో గొప్ప రాజు సుశర్మ. నెక్స్ట్ శాతవాహన
శాతవాహన వంశం. శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడు. ఇది కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి శాతవాహన వంశం. శాతవాహన వంశం. శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడు. శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడు. శాతవాహన వంశంలో గొప్ప రాజు గౌతమిపుత్ర శతకర్ణి. గౌతమిపుత్ర శతకర్ణి. ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి వంశం వచ్చేసి శాతవాహనులు. శాతవాహనుల రాజధాని వచ్చేసి ధాన్యకటకం. ధాన్యకటకం. శాతవాహన వంశం. శాతవాహన వంశం స్థాపకుడు శ్రీముఖుడు. శాతవాహన వంశంలో గొప్ప రాజు గౌతమిపుత్ర శతకర్ణి. ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి వంశం శాతవాహనుల వంశం. శాతవాహనుల వంశ రాజధాని వచ్చేసి ధాన్యకటకం. నెక్స్ట్ గుప్త వంశం. గుప్తులు. నెక్స్ట్ గుప్త వంశం. గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. ఇది కూడా ఇంపార్టెంట్, చాలా సార్లు వచ్చిన క్వశ్చన్. శ్రీగుప్తుడు. గుప్త వంశంలో గొప్ప రాజు సముద్రగుప్తుడు. గుప్త వంశంలో గొప్ప రాజు సముద్రగుప్తుడు. భారతదేశంలో వీరిని గుప్త వంశాల పరిపాలనని స్వర్ణయుగం అంటారు. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అంటారు అని. ఆన్సర్ ఈస్ గుప్తులు. గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. గుప్త వంశంలో గొప్ప రాజు సముద్రగుప్తుడు. గుప్తుల పరిపాలన కాలాన్ని స్వర్ణయుగం అంటారు. నెక్స్ట్ పుష్యభూతి. నెక్స్ట్ పుష్యభూతి వంశం. పుష్యభూతి వంశం. పుష్యభూతి వంశ స్థాపకుడు ప్రభాకవర్ధనుడు. పుష్యభూతి వంశ స్థాపకుడు ప్రభాకవర్ధనుడు. పుష్యభూతి వంశంలో గొప్ప రాజు హర్షవర్ధనుడు. పుష్యభూతి వంశంలో గొప్ప రాజు హర్షవర్ధనుడు. ప్రాచీన భారతదేశంలో చివరి గొప్ప రాజ్యం పుష్యభూతి రాజ్యం. ఓకే, పుష్యభూతి వంశ స్థాపకుడు పుష్యభూతి వంశ స్థాపకుడు ప్రభాకవర్ధనుడు. పుష్యభూతి వంశంలో గొప్ప రాజు హర్షవర్ధనుడు. ప్రాచీన భారతదేశంలో చివరి గొప్ప రాజ్యవంశం పుష్యభూతి వంశం. నెక్స్ట్ పల్లవులు. పల్లవులు వంశ స్థాపకుడు సింహవిష్ణు. పల్లవుల వంశ స్థాపకుడు సింహవిష్ణు. పల్లవుల్లో గొప్ప రాజు మొదటి నరసింహవర్మ. పల్లవులలో గొప్ప రాజు మొదటి నరసింహవర్మ. పల్లవుల రాజధాని కంచి. ఇందులో చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ వచ్చేసి పల్లవుల రాజధాని కంచి. ఓకే, పల్లవుల వంశస్థాపకుడు సింహవిష్ణు. పల్లవుల్లో గొప్ప రాజు మొదటి నరసింహవర్మ. పల్లవుల రాజధాని కంచి. ఇందులో రిపీటెడ్ క్వశ్చన్
పల్లవుల రాజధాని ఏది? కంచి. ఇంపార్టెంట్. నెక్స్ట్ పశ్చిమ చాళుక్యులు. పశ్చిమ చాళుక్యులు. పశ్చిమ చాళుక్యులు పశ్చిమ చాళుక్యులు వంశస్థాపకుడు జయసింహుడు. పశ్చిమ చాళుక్యుల్లో గొప్ప రాజు రెండవ పులకేశి. పశ్చిమ చాళుక్యుల వంశస్థాపకుడు జయసింహుడు. పశ్చిమ చాళుక్యుల్లో గొప్ప రాజు రెండవ పులకేశి. తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యులు వంశస్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు. తూర్పు చాళుక్యులు వంశస్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు. తూర్పు చాళుక్యులు వచ్చేసి ఆంధ్రదేశంలో వెంగిని రాజధానిగా చేసుకొని పాలించారు. తూర్పు చాళుక్యుల రాజధాని వెంగి. తూర్పు చాళుక్యులు వంశస్థాపకుడు కబ్జ విష్ణువర్ధనుడు. తూర్పు చాళుక్యులు ఆంధ్రదేశంలో వెంగిని రాజధానిగా చేసుకొని పాలించారు. నెక్స్ట్ రాష్ట్రకూటులు. రాష్ట్రకూటులు రాష్ట్రకూటులు వంశస్థాపకుడు దంతిదుర్గుడు. రాష్ట్రకూటుల్లో గొప్ప రాజు అమోఘవర్షుడు. రాష్ట్రకూటులు వంశస్థాపకుడు దంతిదుర్గుడు. రాష్ట్రకూటుల్లో గొప్ప రాజు అమోఘవర్షుడు. ఉత్తర భారతదేశంపై పట్టు సాధించిన దక్షిణ రాజ్యం వచ్చేసి రాష్ట్రకూటులు. ఇంపార్టెంట్ బిట్. ఉత్తర భారతదేశంపై పట్టు సాధించిన దక్షిణ రాజ్యం ఏది? రాష్ట్రకూటులు. నెక్స్ట్ తంజావూరు చోళులు. తంజావూరు చోళులు. తంజావూరు చోళులు వంశస్థాపకుడు విజయాలయుడు. తంజావూరు చోళులు స్థాపకుడు విజయాలయుడు. తంజావూరు చోళుల్లో గొప్ప రాజు రాజేంద్ర. రెండో రాజు వచ్చేసి రాజరాజు. ఇద్దరు. తంజావూరు చోళుల వంశస్థాపకుడు విజయాలయుడు. తంజావూరు చోళుల్లో గొప్ప రాజు రాజేంద్ర రాజరాజు. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్. బానిస వంశం. బానిస వంశం స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశంలో గొప్ప రాజు బాల్బన్. బానిస వంశానికి చెందిన రజియా సుల్తానా భారతదేశాన్ని పాలించిన మొట్టమొదటి మహిళ. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశాన్ని పాలించిన మొట్టమొదటి మహిళ. ఆన్సర్ ఈస్ రజియా సుల్తానా. ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశం.
ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశంలో గొప్ప రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశంలో గొప్ప రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ తుగ్లక్ వంశం. నెక్స్ట్ తుగ్లక్ వంశం. తుగ్లక్ వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్. తుగ్లక్ వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్. తుగ్లక్ వంశంలో గొప్ప రాజు మొహమ్మద్ బిన్ తుగ్లక్. మొహమ్మద్ బిన్ తుగ్లక్. తుగ్లక్ వంశం. తుగ్లక్ వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్. తుగ్లక్ వంశంలో గొప్ప రాజు మొహమ్మద్ బిన్ తుగ్లక్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతదేశంపై పూర్తి పట్టు సాధించిన ఢిల్లీ సుల్తాన్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి దక్షిణ భారతదేశంపై పూర్తి పట్టు సాధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ సయ్యద్ వంశం. సయ్యద్ వంశం. సయ్యద్ వంశ స్థాపకుడు కిజీర్ ఖాన్. సయ్యద్ వంశ స్థాపకుడు కిజీర్ ఖాన్. నెక్స్ట్ లోడి వంశం. లోడి వంశ స్థాపకుడు బహలాల్ లోడి. లోడి వంశ స్థాపకుడు బహలాల్ లోడి. వీరిలో గొప్ప రాజు సికిందర్ లోడి. బాబర్ను భారతదేశంపైకి ఆహ్వానించిన ఢిల్లీ వంశం లోడి వంశం. ఇక్కడ మీరు ఇంకో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ సీరియల్ ఎమ్మటి కూడా గుర్తుపెట్టుకోవాలి. హర్యంక వంశం తర్వాత పాలించిన వంశం ఏది? శిశునాగ వంశం. శిశునాగ వంశం తర్వాత పాలించిన వంశం ఏది? నంద వంశం. అట్లా ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి సేమ్ ఇయర్ ఆల్సో. బానిస వంశం తర్వాత పాలించిన వంశం ఏది? ఖిల్జీ వంశం. లైక్ దట్. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి హర్యంక వంశం రాజధాని గిరి వ్రజం. నెక్స్ట్ వచ్చేసి గుప్త వంశం స్థాపకుడు శ్రీగుప్తుడు. ఓకే, మనం అన్నీ చదువుకోవాలి. అందులో రిపీటెడ్ క్వశ్చన్స్ని కొంచెం ఎక్కువ పఠిస్తే మనకి ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you have any queries, please drop a comment. Click on like button to support our channel. Thank you.